స్వామి. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నాను స్వామి. మీరు ఎలా చెప్పండి. ఉన్నారు? బాగున్నాను. చెప్పండి మా విషయం. స్వామి, నేను ఇలా తిరిగి ఎక్కడ ఉందాం అనుకుంటున్నాను. ఏ గుడికిమ్మా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఏమైనా మొక్కుబడిందా? అవును స్వామి. 2,000 హిందీలో వేద్దాం అనుకుంటున్నాను. ఉమ్. అమ్మా, ఆయన సర్వంతర్యాన్ని, సృష్టి మొత్తం అంతా ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఆజ్ఞ అనేది చేయమైన పుట్టారు. ఆయనకి ఇచ్చే స్థాయి మనకు లేదు. ఏ భగవంతుడైనా నిరుపేదకు సహాయం చేయాలని కోరుకుంటాడే తప్ప హుండీలో డబ్బులు ఏమని ఏ భగవంతుడు కోరుకోవడమా? కొంతవరకు వేయచ్చు. మిగిలిన దాంట్లో ఇట్లా పేదవాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడికి సహాయం చేసేకే లెక్క. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను, నువ్వు శ్రద్ధతో వింటాను అంట. వింటాను స్వామి సార్. ఒక సేటు దగ్గర ఒక గుమాస్తా ఉంటాడు. అతడు తీర్థయాత్రలకు బయలుదేరుతుంటాడు. అప్పుడు ఆ సేటు ఆ గుమాస్తాని పిలిచి, అయ్యా, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నేను భగవంతుని మొక్కున్నాను, ఆ 1000 రూపాయలు భగవంతుని లేవని చెప్తాను. సరే అని ఆ గుమాస్తా 1000 రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరారు. బయలుదేరే మార్గం మధ్యన ఒక నిరుపేద కుటుంబం కనిపిస్తుంది. వారిని చూస్తే ఇతనికి ఎంతగానో బాధ కలుగుతుంది. ఇతనికి ఏమన్నా సహాయం చేద్దాం అనుకుంటే ఇతని దగ్గర డబ్బు అంతంత మాత్రమే ఉంటుంది. అరే, నా దగ్గర ఏ డబ్బు లేదే, వీళ్ళకు కట్టుకోవడానికి బట్టలు కూడా చినిగిపోయినాయే, వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది, వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచన అతని మనసులో తట్టుతుంది. దాని వెంటనే ఆ సేటు ఇచ్చినటువంటి డబ్బులు 1000 రూపాయలు 950 రూపాయలు వారికి ఖర్చు పెడతాడు. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి బట్టలు పెట్టాడు. ఆ 50 రూపాయలు జోబులో పెట్టుకొని గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి భగవంతుని ముందు హుండీలో 50 రూపాయలు వేసి భగవంతుని ముందు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ, స్వామి, మా సేటును బాగా చల్లగా చూడని భగవంతునికి ప్రార్థన చేస్తాను. సరే, అదే రాత్రి ఆ సేటు కళలో భగవంతుని కనిపిస్తాడు. అయ్యా, నువ్వు పంపించిన 950 రూపాయలు నాకు చేరినాయని చెప్తాడు. వెంటనే ఆ సేటుకు చిన్న అనుమానం జరుగుతుంది. అరేరేరే, నేను నా గుమాస్తకి ఇచ్చింది 1000 రూపాయలే, అతడు 950 రూపాయలు వేసినాడే, 50 రూపాయలు ఏమైంది అన్నట్టు ఇతనికి మనసులో ఆలోచన తప్పుతుంది. అదే మరుసటి రోజు ఆ గుమాస్తా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ సేటు దగ్గరికి వస్తాడు. వచ్చి, స్వామి, తీర్థ ప్రసాదాలు స్వీకరించని సారిని అతని చేతిలో పెట్టడం జరుగుతుంది. వెంటనే ఆ సేటు అడుగుతాడు, ఏవయ్యా, నేనిచ్చింది నీకు 1000 రూపాయలు కదా, 950 రూపాయలు నీళ్ళ వేసామంట, 50 రూపాయలు ఏం చేసామని అడుగుతాడు. అప్పుడు ఆ గుమాస్తా పెదాలపైన చిరునవ్వు చిందిస్తూ, అట్లెట్లా ఎవరు చెప్పినారు మీకు? నేను కేవలం వేసింది హుండీలో 50 రూపాయలు మాత్రమే, 950 రూపాయలు ఆ పేద కుటుంబానికి సహాయం చేశానని చెప్పడం జరుగుతుంది. అదండి ఈ కథలోని అర్థం ఏంటంటే, మానవ సేవయే మాధవ సేవ. అంటే ఆ వేసిన 950 రూపాయలు ఆ పేదవాళ్ళకు ఖర్చు పెట్టింది అది భగవంతునికి చెందింది కనుక ఏ భగవంతుడైనా పేదవాళ్ళకు సహాయం చేయాలంటాడు. హుండీలో డబ్బులు వెయ్యొద్దని నేను చెప్పను. కొంతవరకు వేసి కొంతవరకు పేదవాళ్ళకు సహాయం చేస్తే, మానవునికి సేవ చేస్తే అది భగవంతునికి సేవ చేసేటే లెక్క. అదమ్మా ఈ కథలోని అర్థం. అలాగే స్వామి. మీరు కూడా